ఐపీఎల్ 17వ సీజన్లో హోరాహోరీ పోరాటాలు కనువిందు చేస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్లు సాగుతున్నాయి. చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నేడు మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ కి రేసు మరింత క్లిష్టం కావడంతో సమ ఉజ్జీల సమరానికి సమయం ఆసన్నమైంది. 11 మ్యాచ్లు, 6 విజయాలు, 5 ఓటములు, 12 పాయింట్లు. ఈ సీజన్లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు హైదరాబాద్ లో తలబడబోతున్నాయి. ఈ విజయం ఇరు జట్లకు అత్యంత కీలకం. గత మ్యాచ్లో ఘోరంగా ఓడిన హైదరాబాద్ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని పట్టుదలతో ఉంది. అటు లక్నో జట్టుది కూడా ఇదే పరిస్థితి. దీంతో 2 పాయింట్లు కోల్పోవడమే కాకుండా కీలకమైన రన్ రేట్ ను కోల్పోయింది. పవర్ హిట్టింగ్ తో ఈ ఎడిషన్ ప్రథమార్థంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తూ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్లు నమోదు చేస్తూ దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గత 4 మ్యాచ్ల్లో ఆ జట్లు 3 ఓటమి పాలైంది. ఒక దశలో దుర్భేద్యంగా కనిపించిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ ఇప్పుడు గాడి తప్పినట్లు కనిపిస్తున్నాయి. దీంతో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ ది కూడా ఇదే పరిస్థితి. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలవడం లక్నోకు కీలకం. మిగిలిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. గత మ్యాచ్లో కేకేఆర్ చేతిలో 98 పరుగుల తేడాతో ఓడిన లక్నో భారీగా నెట్ రన్ రేట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ సాధించడము ఆ జట్టుకు కీలకంగా మారింది. ఇరు జట్లు 3 మ్యాచ్ల్లో తలపడగా అందులో 3 సార్లు కూడా లక్నోనే గెలుపొందింది. మరి ఈ మ్యాచ్లో గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నోపై తొలి విజయాన్ని నమోదు చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ మ్యాచ్కి వర్షం కురవడం, ఇవాళ కూడా మబ్బులు ఉండటంతో మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇవాళ సాయంత్రం కూడా వర్షం పడే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.